దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఈ బనకచర్ల పైన రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడతాడు. చంద్రబాబు గారు అసలు బనకచర్లు అయ్యేపోయింది, కడతాను, పొడుస్తాను, పీకుతాను అని రాస్తాడు ఆంధ్ర పేపర్ల. ఇది తెలంగాణకు వస్తే అసలు బనకచర్ల కట్టనిచ్చేదే లేదు, బరాబరుగా మా నీళ్లు మాకే అని చెప్పేసి దొంగేసేస్తాడు మన రేవంత్ అని. మరి బనకచర్లపై బాబు రేవంత్ డబుల్ గేమ్ ఆడుతావురట, ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పేసి చంద్రబాబు చెప్తాడు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిండు. కొద్దిసేపటికే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగం మొదలుపెట్టి బనకచర్ల ప్రాజెక్టు పేరెత్తని ముఖ్యమంత్రి నీటి వాటాలపై రాజీ పడబోమని ముక్తాయింపు. నీటి వాటాల పైన వెనుకడికి ఏమంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నీళ్లను ఏ మోతాదులో కాపాడిరు. గత 20 నెలలకెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు ఇచ్చిరా, ఇయ్యలేదు. మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళు ఇచ్చిరా, ఇయ్యలేదు. లేదు ఇటు పోతే నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం నీళ్ళు ఇచ్చిరా, ఇయ్యలేదు. మరి నీళ్లు ఇవ్వకుండా నీటి వాడాల విషయంలో వెనకడు వేయమంటే ఏ విషయంలో అంటే నీళ్లు దోషిపెట్టడంలా, ఆంధ్రులకు తెలంగాణ నీళ్ళు దోషిపెట్టడంలో వెనకడు వేరేమో అనిపిస్తా ఉంది మీరు చూసే వ్యవస్థ చూస్తా ఉంటే. సో ఆ రకంగానే ఉన్నది. ఇగో ఈయన ఆస్థాన మీడియా, రేవంత్ రెడ్డి గారి ఆస్థాన మీడియా పొడుగు రాస్తుంది. ఇప్పుడు నీళ్ళ పైన వరద నీటితో బనకచర్లు కడతానని ఆయన చెప్తాడు. ఇక తెలంగాణలో చూదయాలని చెప్పేసి రేవంత్ అన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆనాడు నమస్తే తెలంగాణ ఢిల్లీకి మీటింగ్ పోయినప్పుడే చెప్పింది, ఓ నాయన ఎజెండాలో నోటి అంశం వీళ్ళు మాట్లాడిందే బనకచర్ల పైన తెడతెల్లం అయిపోయింది. నీళ్లు దోసుకపోతా అంటే దోసిపెట్టే దొంగ పేపర్లు రాసుకొని చంద్రబాబు నాయుడు ఇక్కడ హైలైట్ చేస్తావు. గత 2-3 నెలలుగా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తెలంగాణ మెయిన్ పేపర్ లో ఉంటా ఉండే ఏదో ఒక దాంట్లో బనకచర్ల పేరుతోని. ప్రాజెక్టు కట్టుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు అంటాను చంద్రబాబు గారు. వరద కష్ట నష్టాలు భరించాలి కానీ ఆ ఫ్లడ్ తో ప్రాజెక్టులు కట్టుకోవద్దా, సీమను సస్యామలం చేసేందుకు బనకచర్లను చేపడుతున్నాం, దాంతో ఏ రాష్ట్ర నీటి ప్రజలకు నష్టం లేదు. ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో మాట్లాడి అంటే వరదలు వచ్చినప్పుడు మేము నష్టపోతా ఉన్నాం, మరి సముద్రంలో కలిసే నీళ్ళే కదా మీరు ప్రాజెక్టు కట్టుకునేది అంటాను. సారు మీరు ప్రాజెక్టు అమరావతిలో కట్టుకోరు, ఎందుకంటే అమరావతి మా బ్రహ్మాండ ఎగురు పెడతారు కదా, ఐకానిక్ టవర్లు నీళ్ళలో మునిగిపోయినాయి కదా, అమరావతి మొత్తం సముద్రాన్ని తాపిస్తా ఉంది. చంద్రబాబు గారు మీరు మీ బొట్టు కరవెట్టి కడతారు కదా. ఈ దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ప్రజలందరూ తెలుసు. మీరు ఇంకా ఈ మోసపూరిత వైఖరిని పెట్టుకొని ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి నా శిష్యుడే కదా, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణలో ఎట్లా మట్టి కొడదాని అయితే మీరు అనుకుంటారో మీ పప్పులే ఉడకవు. 100% చెప్తాను, మీరు ఖచ్చితంగా అవాసు పాలయ్యే రోజు వస్తుంది. ఈయన బనకచర్ల కడతానికి సిద్ధం అయిపోయిండు. మేము కష్టపడతాను, నష్టపడతాను, మేము బాధపడతాను అని దొంగేషం వేసి ఈ దొంగేషానికి మరి మీరు చెప్పాలి అన్నగారు నమ్ముతురో అనేది. ఇంకా మా అన్న ఎవరిని కుట్రలు చేసినా నీటి వాటాలు వదులుకోనా మీరు తప్పది, వదులుకోడు. అసలు వదులుకున్నా మా అన్న ఎప్పుడన్నా అసలు వదులుకోలే కదా, అది మా అన్న యొక్క చరిత్ర. ఇంకా గోదావరి కృష్ణా జలాల్లో రాజీ పడేది లేదట సీఎం రేవంత్ చెప్పిండు. అందుకే రాజీ పడకుండా ఆడంగా బనకచర్ల పొక్క పెట్టిండు. అటు పోతే మేడిగడ్డ పేరుతోని కాళేశ్వరాన్ని ఆగం పట్టించిండు. ఇటు పోతే కృష్ణా నీళ్లు పోతిరెడ్డి పాటు సరిపోతాయని చెప్పేసి నాగార్జున సాగర్ కూడా తోడతారు. ఇన్ని రకాల నీళ్లు తోడుకుంటా మీ వ్యాపారతం వాటా హక్కు 20,000 క్యూసెక్కులు తోడకపోవాల్సినాడు 20,000 క్యూసెక్కులు పోతిరెడ్డి పాటు నుంచి నీళ్లు పోవాల్సి ఉంటే 80,000 క్యూసెక్కులు తోడుతా ఉంటే ఈ సన్నాసులు నోరు మూసుకురు. ఇవాళ పొడుగు మాట్లాడతావు. ప్రజలు అన్ని చూస్తుంటారు కదా ఏం మాట్లాడుతున్నారు ఏందనేది. ఇంకా వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. మన అవసరాలు తీరాకే వేరే వాళ్ళకు నీళ్ళ గురించి ఆలోచన. అందుకే మన అవసరాలు తీరి సరిపోయినాయి కాబట్టి డొల్ల సరిపోయింది కాబట్టి ఆడకపోతే పడ తోడుకొని పోయి. అందుకే 3 రోజులకే గేట్లు బంద్ చేసుకున్నాం. 3 రోజులకే గేట్లు బంద్ చేసుకున్నాం. అది మన బతుకు నాగార్జున సాగర్లా. సిగ్గు లేకుండా మంగళారతి వలికినాం. ఇంకా మనం ఆడ ఆంధ్రోళన మంగళారతి వలికి నీళ్ళు దోసుకొని పోయి ఆడించి
చెప్పాం కదా రేవంత్ అన్న, మనం మన మంచి పనుల గురించి చెప్పాం కదా మనం. అదో దరిద్రమైన రోగం ఉంది మనకు. ఇంకా ఆ శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఆ కోయిల్ సాగర్ తోనే వరి దిగుబడులు వస్తాయి. ఇప్పుడు శ్రీశైలంలో పోతిరెడ్డి పాడు ఉన్నది, ఆడ 80,000 క్యూసెక్కులు దొరకపోయారు. ఇక్కడ వస్తే నాగార్జున సాగర్ కుడికాల ఊరికంటే ఫస్ట్ ఆడంగా తోడారు. సిగ్గు లేకుండా ఈ ప్రాజెక్టుల వల్ల వరి ధాన్యం పంతాలని అంటుంది. ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, అరే అసలు వరి వంతానికి మాకు నీళ్ళే అవసరం లేదు, 1,50,00,000 వరి ధాన్యం పండుతా ఉందని చెప్పేసి పత్తి గింజ మడలు చెప్పిండు. అదే పత్తి గింజ ఈ మడలు రాస్తాను. నేను ఏం చెప్పాలి? దొంగలకు దోసిపెట్టినాక నేను బాధపడతాను. నాకు అంతే. ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సెంటిమెంట్లు రెచ్చగొడుతున్నారని కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన పనిచేస్తాను. ఈ మొగోడికి పొడుతానని ఆయన సెంటిమెంట్ రాజెత్తుండు. ఈ మొగోడికి పొడుస్తుండు, పీకి నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఇంకా ఆయన సెంటిమెంట్ రాజెత్తున్నాడు. ఏం రేవంత్ నువ్వు ఇయ్యందే లేదు ఇక మాకు, నువ్వు ఇస్తే ఎగురు పెట్టింది. అందుకే ఇక ఆయన లేపుతాను, మీ లేపుతాను చెప్తాను కన్నా ఉండాలి కొంచెం సిగ్గుశరము. ఈ రకంగా తెలంగాణ నీళ్లు ఆంధ్రకు దోషిపెట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి బయలుదేరుతాం కానీ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన కొట్టినట్టు చేసిండు, ఈయన ఏడ్చినట్టు చేసిండు. ఆయన వచ్చింది చూడాలి, ఈయన ఏడ్చి చూడాలి, మన ఇద్దరు కలిసి నవ్వుకోవాలి, తర్వాత మనందరూ చూడగాలని చేసి నీళ్ళు దొడుకొని పంపిస్తాడు. గవర్నమెంట్కి పోస్తాడు నోట్లే వాళ్ళకు, ఆందోళనకు. మనకెందుకు నీళ్లు? మరి మనకు అవసరమానే నీళ్లు? అది మన అన్న రేవంత్ రెడ్డి గారు నీళ్ల పైన మాట్లాడిన మాటలే. తర్వాత ఇది చూద్దాం, ఇది చూసిన తర్వాత ఇది పోదాం.